నేను ఎంత కష్టపడినా సాగు చేసిన పంటకు రావాల్సిన దిగుబడి ఎందుకు రావడం లేదు? నవీన్, నీకు తెలుసా, ప్రతి సంవత్సరం నేను పంట సాగు చేసిన నేలకు మోతాదుకు మించి ఎరువులను వేస్తున్నాను. కానీ నా పంటలు బాగా పెరగక దిగుబడులు తగ్గుతున్నాయి. ఎందుకు? రవి, మోతాదుకు మించి ఎరువులు వేయడం అన్నిటికీ పరిష్కారం కాదు. అసలు నేలకు ఏ పోషకాలు అవసరమో తెలుసుకోవాలి. అది అర్థం. తెలుసుకోవడానికి మట్టి పరీక్ష చేయించాలి. భూసార పరీక్షలు చేసుకోవడం వలన ఎంత మోతాదులో ఎరువులు వేయాలో తెలుస్తోంది. దానివలన ఎరువులు ఖర్చులను తగ్గించడానికి మీకు సహాయపడుతోంది. ఇది మీ నేలకు ఏ పోషకాలు అవసరమో మీకు తెలియజేస్తోంది మరియు సరైన పంటను ఎంచుకోవడానికి మీకు సహాయపడుతుంది. మట్టిలో pH స్థాయి సరిగ్గా ఉండేలా చూసుకుని పంట ఆరోగ్యంగా ఎదిగేలా చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవడం భూసారాన్ని పెంచుకోవచ్చును. భూసార పరీక్షల వలన పంటల ఉత్పాదకత మరియు దిగుబడులు పెరుగుతాయి. ఇది రాబోయే సంవత్సరాల్లో నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిజమే, ఇప్పుడే ఈ విషయం బాగా అర్థమైంది. ఖచ్చితంగా నేను మట్టి పరీక్ష చేయించాలి. కానీ నవీన్, ఈ భూసార పరీక్ష చాలా పెద్ద పనిలా కనిపిస్తోంది. నేనివన్నీ చేయగలనంటావా? నువ్వేం భయపడకు. అది అర్థం చేసుకోవడానికి మట్టి పరీక్ష చేయించాలి. ఇది చాలా సులభం. ముందుగా పారా లేదా గడ్డపార, కుర్పి, శుభ్రమైన నమూనా సంచులు, ప్లాస్టిక్ ట్రేలు, లేబులింగ్ కోసం కాగితం మరియు పెన్ను వంటి వాటిని సమీకరించాలి. తర్వాత మనం మట్టి నమూనా కోసం ప్రదేశాన్ని ఎంచుకోవడం. ఎకరానికి మార్క్ చేసిన 10 ప్రాంతాలలో మట్టి నమూనా తీసుకోవాలి. వివిధ ప్రాంతాలలో జిగ్జాగ్ పద్ధతిలో శాంపిల్ తీసుకోవడం వలన శాంపిల్ సమానంగా ఉంటుంది. నేల, రంగు, వాలు, నీరు, ఇంకే స్వభావం, సున్నం, జిప్సం వేసిన ప్రాంతాలు, వివిధ పంటలు సాగు చేసిన నేలలు, వాటి సరళిలో తేడా ఉన్న పొలాల నుండి వేరువేరు ప్రదేశాల నుండి నమూనాలను సేకరించాలి. అలాగే సాగులేని సమయంలో మట్టి నమూనాలను సేకరించడం మంచిది. మట్టి నమూనాలు తీసుకోకూడని ప్రాంతాలు ఏవైనా ఉన్నాయా? మంచి ప్రశ్న. మట్టి శాంపిల్ తీసుకోకూడని ప్రాంతాలు ఇవి: గట్లు మరియు నీరు భూమికి వచ్చే ప్రాంతాలు, ఎరువు వేసిన ప్రాంతాలు, నీడలో ఉండే ప్రాంతాలు మరియు పంట పొలం అంచులలో. తర్వాతి దశ ఏమిటో చూద్దాం. మట్టి నమూనాను ఎంత లోతులో తీసుకోవాలి? నమూనాను ఎంత లోతు వరకు తీసుకోవాలి అనేది మీరు సాగు చేసే పంటపైన ఆధారపడి ఉంటుంది. వరి, గోధుమ, చిరుధాన్యాలు, తక్కువ లోతు వేరు వ్యవస్థ కలిగిన కూరగాయ పంటలు లేదా పూల తోటలు విషయంలో 15 సెంటీమీటర్ల లోతు వరకు తీసుకోవాలి. పత్తి, కందులు, దుంపలు, వేర్లు లోతుగా వెళ్లే కూరగాయల పంటకు 30 సెంటీమీటర్ల లోతులో, వేర్లు అత్యంత లోతుగా వెళ్లే కొబ్బరి చెట్ల వంటి పంటల విషయంలో 90 సెంటీమీటర్ల వరకు తీసుకోవాలి. ఇప్పుడు తర్వాతి దశ అంటే మట్టి నమూనా సేకరించడం. నమూనా సేకరించే చోట భూమిపై ఉన్న చెత్త, గడ్డి వంటివి తీసివేసి శుభ్రం చేయాలి. 15 సెంటీమీటర్ల లోతుకు వి ఆకారంలో పార లేదా గడ్డపార ఉపయోగించి గుంట తీయాలి. పైకి కనిపిస్తున్న వి ఆకారపు గుంటలో 2.5 నుండి 3 సెంటీమీటర్ల మందంగా పైనుండి క్రిందకు మట్టిని తీసివేయాలి. ఈ మట్టి నమూనా ఒక శుభ్రమైన కంటైనర్లో ఉంచండి, బకెట్ లేదా ట్రే వంటిది. ఇదే విధంగా ప్రతి శాంపిల్ ప్రాంతం నుండి 10 నుండి 15 శాంపిళ్లు సేకరించి వాటిని కంటైనర్లో ఉంచండి. తర్వాత మనం మట్టి శాంపిల్ను కలుపుతాము. దీనికోసం మట్టిని అంతటిని ఒక చోట చేర్చాలి. చేతులతో అంతా బాగా కలపాలి. పేపర్ లేదా శుభ్రమైన షీట్ పై పరిచి 4 భాగాలుగా విభజించండి. ఎదురుగా ఉన్న 2 భాగాలను తీసివేసి మిగిలిన 2 భాగాలను ఉంచండి. దాదాపు 500 గ్రాముల మట్టి మిగిలే వరకు
ఈ విధానాన్ని మళ్లీ మళ్లీ చెయ్యండి. కలపడం పూర్తయిన తర్వాత మనం తర్వాతి దశకు వెళ్దాం. మట్టిని నీడలో ఆరబెట్టడం. మట్టి శాంపిల్ను ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచండి. ఇక్కడ ఉన్న వివరాలతో దానిపై సరిగ్గా లేబుల్ వేయండి. వీటిలో రైతు పేరు, చిరునామా, మట్టి నమూనా సేకరించిన తేదీ, భూమి సర్వే నంబర్, ముందు వేసిన పంట, నీటి సరఫరా వివరాలు, తర్వాత వేయబోయే పంట, పంట భూమిని గుర్తించడానికి స్థానిక గుర్తులు. ఇప్పుడు మనం చివరి దశకు చేరుకున్నాం. చివరి దశ మీకు దగ్గరలో ఉన్న సంస్థలలో పరీక్ష కోసం మట్టి నమూనాను పంపించడం. నవీన్, నువ్వు నాకు చాలా సులభంగా అర్థం అయ్యేలా చెప్పావు. మట్టి నమూనాకు సంబంధించిన బ్రోచర్ ఇదిగో, నాకిది ఈరోజు వచ్చింది. ఇప్పుడు నాకు అంతా స్పష్టంగా అర్థమవుతోంది. మంచిది. ఏం చేద్దామనుకుంటున్నావు మరి? నా పంట భూసార పరీక్ష వెంటనే చేయిస్తాను. నీ మేలు మర్చిపోను నవీన్. నేను మట్టి పరీక్ష చేయించాను. ఎరువులపై ఖర్చు తగ్గింది, అలాగే పంట దిగుబడి పెరిగింది. నా పొలం చాలా ఆరోగ్యంగా కనిపిస్తోంది. మీరు అందరూ కూడా మట్టి పరీక్ష చేయించండి, అద్భుతాలు చూస్తారు.